సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. అర్థమైందయ్యా నీ తమ్ముడని. మనం ఇరుక్కున్నాం అనుకో, ఆ తరువాత నువ్వు ఉండవు, నేను ఉండను. ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి, ఆ తర్వాతే సొంతం బంధం అన్ని. కాలికి పుండైందనుకో, వదిలేస్తే గ్యాంగ్రీన్ అవుతుంది. చూస్తూ ఊరుకోకూడదు, కోసేయాలి. లేదా అది మనందరినీ తిని తృప్తిగా తెప్పుతుంది. అర్థమైందా? ఫినిష్ పెడతావా? రైల్ టికెట్లు తెచ్చావా? సోము దగ్గర ఉన్నాయి. పెడుతున్నావా తీస్తున్నావా? గుచ్చుకుంటుంది, జాగ్రత్త. ఇది దేనికి? మన ఊరికి వెళ్తున్నాం కదా. ఇది గుణాకి తిరిగి ఇవ్వాలి. ఎందుకు దరిద్రాన్ని తిరిగి ఇవ్వడం? ఇవ్వు, సముద్రంలో పారేస్తాను. ఢిల్లీ ఆటో తీసుకురావడానికి వెళ్ళాడు. నువ్వు వాడితో స్టేషన్కి వెళ్ళావు. నేను గుణతో మాట్లాడితే నేను అక్కడికి వస్తాను. వస్తావు కదా? ఒక చిన్న పని చెప్పి పూర్తి చేసుకుని అమ్మాలను గందరగోళం చేసుకుని వచ్చావు. 3 గుళ్ళు 6 అడుగుల దూరం నుంచి. అయినా ఆడు ఇంకా ప్రాణాలతో బతుకున్నాడంటే అది ఆ దిక్కుమాలాడు అదృష్టం. దాన్ని నన్నించమట. ఇప్పుడు నా ప్రాణాల మీద తీసుకొచ్చారు. అయితే ఏం చేయాలంటావు? ఇక్కడి నుంచి వెళ్ళావు. ఎక్కడికి? ఎక్కడికైనా పో, తిరిగి రావద్దు. అక్కడ డబ్బులు పెట్టాను, వెళ్ళి తీసుకో. పెళ్ళంతో పాటు ఎక్కడికైనా పో. నువ్వు? నేనేదో ఒకటి చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆ మైకిల్ వెనకాల స్టూడెంట్ సైన్యమే ఉంది. సిక్కుల్లో పడతావు, బలిపశువు అవుతావు. ఆకళ్ళేదంటే ఆడి చేతుల్లో పడి నువ్వు సావద్దు. కనబడకుండా పో. ఏంటి ఉన్నటువంటి తమ్ముడు మీద ప్రేమ పొంకొచ్చింది? నేను ఇప్పుడు పోనంటే ఏం చేస్తావు? తెలివితో కోడ్లాగా మాట్లాడుకో. ఊరదిని పోరా తమ్ముడు అని చెప్పడానికి నడిసొందులోకి తీసుకొచ్చావా? నీకు తమ్ముడిని రేపటికి తీసుకొచ్చావా? చెప్పుచ్చి కొడతా. నీ జేబులే ఉంది. తీ. తమ్ముడిని సాగనపడానికి తుపాకీతో వచ్చావా? నువ్వు తుపాకీ పట్టుకుని వచ్చావుగా. నాకు నీ గురించి తెలుసు. 8 ఏళ్ల వయసులోనే నేను నమ్మకూడదు అనుకున్నాను. ఏలూరు బస్ స్టాండ్లో నన్ను అనాథగా వదిలిపెట్టినప్పుడే నాకు నీ మీద నమ్మకం పోయింది. సంబా వద్దు, తుపాకీ తీసే. సంబా నా మాట విను, తుపాకీ తీసేసాయి. పెద్ద పంపాడా? నా చేతికి పో. సాంబా నేను చెప్పేది విను. కొవ్వు రంకై పంపాడా? ఎగతాళి కాదు సాంబా, నా మాట విను. డబ్బులు అక్కడ ఎందుకు వచ్చావు? నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి కలుద్దామనా? తుపాకీ తీసే. పెద్ద పంపాడా? తీయమంటుంటే లేదు చెప్పు, లేదు చెప్పు. అవునా? ఇదిగోనండి టికెట్ అమ్మా. సాంబశివుడు శశి. సాంబశివుడు ఎవరమ్మా? మీ హస్బెండా? ఎక్కడైనా ఏంటమ్మా? ఎక్కడైనా అడుగుతున్నాను కదా. బాత్రూమ్ గిత్రూమ్ వెళ్ళారా?
ఆయన ఎక్కడుంటాడో? వేరే కంపార్ట్మెంట్లోనా, వేరే ఊళ్ళోనా, అన్నింట్లోనా, ముండింట్లోనా, మంత్రిట్లోనా, జైల్లోనా, హోటల్లోనా, బార్లోనా, ఎక్కడుంటాడో నాకే తెలుసు. మీ అందరిది ఒకటే జాతి. ఈ లోకంలో ఉన్న మగాళ్ళందరూ ఒట్టి వెధాలు. ఏంటమ్మా ఇది? సాంబశివుడు అనే పేరు చాట్లో ఉంది, ఆయన ఎక్కడమ్మా అని అడిగినందుకే నక్షంతలు. సారీ. టికెట్ తీసుకుంటా. తప్పుకోవయా, ఎందుకు దారి కట్టగినప్పుడు ప్రాణాలు వేస్తారు? నీ టికెట్ ఏది? తీ. అయ్యా రావా కూడా పనైపో. చేశాను, తప్పు లెక్క వేశాను. నా సాంబా ఓడిపోడని ఎందుకో నా మనసు చెప్పింది. తొందరపడ్డాను. నా అన్నం చెప్పేలా చేశారే. పదేళ్లప్పుడే తండ్రిని కర్రతో కొట్టి చంపాను. నీ బాధ నాకు అర్థమైంది. నీకోసం నేనేం చేయాలి? గుణాకిచ్చిందంతా నువ్వు తీసుకో. అది ఎవడికి కావాలి? ఈ ఊళ్ళో 50 మంది గుణాలు ఉన్నారు, 100 మంది ఉన్నారు. నాకు అది అక్కర్లేదు. రే, నువ్వు నాకన్నా నమ్మక ద్రోహివిరా. చేతిలో తుపాకీ ఉంచుకుని నాతో బేరం ఆడుతున్నావు, బెదిరిస్తున్నావా? నేను మీ ఎంత వాణ్ణి కావాలి? మీ డబ్బు, పవర్, పొజిషన్, పోస్ట్ అన్నీ కావాలి. విద్యార్థులు రాజకీయాల్లోకి ప్రవేశించకూడదని పెద్దలు నిర్దేశిస్తున్నారు. ఎందుకు ప్రవేశించకూడదు? రాజకీయాలు మురికైతే దాని ప్రక్షాళన చేయకూడదా? నేను అడగడం తప్ప? మనల్ని ఎవరైనా ఆపగలరా? మనం పోటీకి సిద్ధమేనా? కుటీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనా? మనల్ని గెలవలేరన్న సంగతి వాళ్ళకి తెలుసు. మనల్ని ఎవరైనా ఆపగలరా? అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేద్దామా? ఈ ఎన్నికల్లో నాతో కలిసి ఇంకో ముగ్గురు నుంచుంటున్నారు. అశోక్, సుచిత్ర, అర్జున్. విద్యార్థులు పోటీ చేయడం ఎక్కువ సంచలనాన్ని కలిగించింది. వీళ్ళ దగ్గర ధనం లేదు, కానీ గుణం ఉంది. నామినేషన్ వేయడానికి ముందే ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆదరణ, నిధులను పొందగలగటం ఎంతో గమనించదగిన విషయం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ స్కాలర్షిప్ ను తిరస్కరించి తన మీద జరిగిన హత్యా ప్రయత్నం నుంచి బయటపడి ఈ రంగంలో అడుగు పెట్టారు మైకేల్. మైకేల్ తో ఓ చిన్న భేటీ. మైకేల్, మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? 100%. మీ నలుగురు విద్యార్థులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలం అనుకుంటున్నారా? సెంచరీ కొట్టాలన్నా సింగిల్తోనే మొదలెడతారు. మేము 4తో మొదలెడతాం. గుడ్ లక్. ఇది ఒక నూతన శతాబ్దమో లేక నూతన విప్లవమో మనం ఎదురు చూసి తెలుసుకుందాం. నీకేమన్నా పిచ్చికిచ్చి పట్టిందా? తలకి దెబ్బ తగిలి ఉన్న బుద్ధి కాస్త చెడిపోయిందా? రాజకీయాల గురించి నీకేం తెలుసురా? చదివాను నాన్న, మంచి చెడు తెలుసు. మట్టిగడ్డ. మొన్నకు మొన్న ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాన్నావు. నిన్న అమెరికా వెళ్తానని ఒంటికాల మీద నుంచున్నావు. ఇవాళ ఈ భాగవతం. అసలు నీకేం కావాలో నీకే తెలీదు. అది నిజం. నేను మీ గురించి అదే అనుకుంటున్నాను. ఏమిటి? నేను యుఎస్ వెళ్తాన్నప్పుడు ఇక్కడే ఉండాలని నన్ను బలవంతం చేశారు. ఇప్పుడు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరు నన్ను యుఎస్ తిరిగేయాలని చూస్తున్నారు. నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. ఈ ఎలక్షన్ వల్ల ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పోటీ చేయాలని ఉంది. ఎందుకని అడిగితే నేను చెప్పలేను. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. ఏ గంగలోనూ వెళ్ళి దూకు. మా కళ్ళ ముందు ఉండకో పో. నాన్న, ఏంటి? ఒకవేళ నేను మంత్రిని అయ్యానంటే ఇలా తిడితే మాత్రం నేను ఒప్పుకోను.
కొట్టానంటే